గ్రామంలో ఉన్నటువంటి ఫెసిలిటీ కానీ మీ యొక్క ఆదరణ కానీ మాకు ఏ గ్రామంలో దొరకలేదని చెప్పేసి చాలాసార్లు కూడా అధికారులు చెప్పడం జరిగింది. అంటే మనం ఏ పార్టీ లోపల ఉన్నా ఏది ఉన్నా సరే మనము మళ్ళీ ఏ జెండా వచ్చినా మన అజెండా ఒకటి, మన గ్రామం బాగుండాలా, గ్రామం లోపల అందరికీ అన్ని వసతులు అందుతున్నాయా అనే ఉద్దేశంతో మనం అందరం కూడా చక్కటి సమన్వయంతో అధికారులే కావచ్చు, మన ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ గారు కావచ్చు, మన చైర్మన్ కావచ్చు, వివిధ మన యొక్క రాజకీయ నాయకులు కావచ్చు, మనం అందరం కూడా ఒకటి మన అందరి లక్ష్యం ఏముంటాడో మన యొక్క గ్రామాన్ని ముందడు తీసుకెళ్ళి ఒక మన మండలంలో పడినా కానీ ఒక జిల్లా స్థాయిలో కూడా ఒక ముందడు తీసుకెళ్ళిన ఉద్దేశంతో ప్రతి ఒక్కరిలో కూడా నిస్వార్థంగా మన గ్రామంలో కూడా కనబడుతుంది. ఎవరు కూడా స్వార్థంగా ఆలోచిస్తలేదు. అటువంటి ఒక గ్రామానికి మన అది వచ్చినటువంటి యొక్క అధికారులందరూ కూడా మన యొక్క వాళ్ళ యొక్క అదృష్టం అనుకోవాలి, అలాగే మన యొక్క అదృష్టం కూడా మనం భావించాలా. అలాగే మీరు కూడా మీరు వాళ్ళతో కలిసినటువంటి వాళ్ళతో గడిపినటువంటి మీ యొక్క క్షణాలు కానీ వాళ్ళతో ఉన్నటువంటి ఒక పరిచయ ఒక అనుబంధాన్ని కానీ ఇప్పుడు ఇంకెవరైనా వచ్చి మీ యొక్క అనుభవ రూపంలో కూడా 2 మాటలు ఎవరైనా వచ్చి షేర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం.